సంక్రాంతి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. పండక్కి ఊరు వెళ్లిన వాళ్ళంతా తిరిగి ఇంటికి చేరుకునే హడావిడిలో ఉన్నట్టున్నారు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, పండగ ఎలా జరుపుకున్నారు? కామెంట్స్ లో చెప్పండి. ఈసారి జరిగిన పండగ నా బుర్రలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించి అందులో కొన్ని మీతో పంచుకోవాలనిపించింది. ఈ రోజుల్లో పండగనేది డబ్బున్నవాడికి ధనబలాన్ని జనానికి చూపించి పేరు ఘటించే రోజులా మారితే, పేదవాడికి మధ్యతరగతి వాడికి పండగొస్తోందంటే నెలల తరబడి కూడబెట్టిన రూపాయల్ని ఖర్చు చేసే భారమైన రోజులా మారిపోయింది. ఇక వ్యాపారస్తుడికి పండగనేది అధిక లాభాలు తెచ్చే ఓ వేదికలా మారిపోయింది. ఉపాధి కోసం పట్నం వెళ్లిన కుటుంబం ఊరికి రావాలంటే 15,000 ఖర్చు. వినోదం కోసం కుటుంబం ఓ సినిమాకి పోతే 5,000 ఖర్చు. పండగ పేరు చెప్పి ప్రతి ఇంట ఓ 15,000 బట్టల ఖర్చు. విందు వినోదం ఇలా ఆ 3 రోజులు ఖర్చు మీద ఖర్చు. పండగ మానసిక ఉల్లాసాన్నిచ్చే అందమైన రోజు నుంచి అమ్మో పండగొస్తోందనే రోజుకు వెళ్ళిపోతోంది. నాకు తెలిసి మనలో ఎవరైనా పండక్కి సొంత ఊరు వెళ్లలేదంటే దానర్థం అక్కడొచ్చే సంతోషం కన్నా వెళ్తే అయ్యే ఖర్చు ఎక్కువ ఉందని వెళ్లలేకపోయి ఉంటారు. అవునంటారా? సో ఫైనల్ గా ఈ రోజు ఈ పాడ్కాస్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మీ నాన్న కోసమే. ఈ పాడ్కాస్ట్ వింటున్న నువ్వు చదువుకునే కుర్రాడివి అయ్యుండొచ్చు, ఇంటి పనులు చెక్కపెట్టే ఇల్లాలివి అయ్యుండొచ్చు, మరింకెవరైనా అవ్వచ్చు. ఎవండోయ్, మీ సంతోషం కోసం మీ ఇంటి యజమాని ఈ పండక్కి బాగా డబ్బు ఖర్చు పెట్టుండొచ్చు. అది మీకు చెప్పేందుకు అతను మొహమాట పడుతుండొచ్చు. ఈసారి మీ అవసరాలకి అతన్ని డబ్బు అడిగే ముందు ఒక్కసారి మీకు నిజంగా ఆ డబ్బు అవసరమా కాదా అనేది ఆలోచించి అడగండి. ఇక ఉంటా.